ఆడుకుంటూ ఫోన్తో సమయాన్ని వృధా చేసుకుంటా ఉంటే ఎన్నిసార్లు నీ మనస్సాక్షి నీతో మాట్లాడలేదు? ఎన్నిసార్లు నీ మనస్సాక్షి నిన్ను గద్దించలేదు? ఎన్నిసార్లు నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయలేదు? ఇన్నిసార్లు గద్దించిన కొన్నిసార్లు నువ్వేం చేసావో తెలుసా? త్రోసివేసావు. అలా త్రోసివేస్తే ఏం జరిగిద్దో తెలుసా? విశ్వాస ఓడ బ్రద్దలైపోద్ది. దానికి మించి ఒంటిలో వణుకు పుట్టించే మాట ఏంటో తెలుసా? మనస్సాక్షిని పదే పదే తృణీకరించి వాత వేయబడిన స్థితిలో ఎవరైతే బ్రతుకుతారో వారినట దేవుడు, వినండి, వారినట బాబోయ్ ఎవరి చేతికి? వాడు సైతాను చేతికి అప్పగించబడతాడట. ఇక సైతాను చేతికి ఒకడు అప్పగించబడ్డా చేయకూడని నీచమైన కార్యాలు, చేయకూడని హేయమైన కార్యాలు, చేయకూడని లజ్జాకరమైన కార్యాలు, చేయకూడని అపవిత్రమైన కార్యాలు వాడు చేస్తూ వెళ్తాడు.